హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త. 5% అదనపు పెన్షన్ పెంపు ప్రతిపాదన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఇటీవల కాలంలో వాట్సాప్ గ్రూపులలో మళ్ళీ ఒక సందేశం విపరీతంగా ప్రచారంలో ఉందండి. 65 ఏళ్ళు నిండిన పెన్షనర్లకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 5% చొప్పున పెన్షన్ను పెంచే ప్రతిపాదనను గతంలో 110వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చేసిన సిఫార్సుల మేరకు నూతనంగా మూడోసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించింది. ఇందుకు గాను మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి అనేది ఆ సందేశం యొక్క సారాంశము. ఈ సందేశం అనేక గ్రూపులలో కనీసం 20 నుంచి 30 మంది సభ్యుల ద్వారా ఫార్వర్డ్ చేయబడుతోంది. నిజానికి తప్పుడు సమాచారం అండి ఇది. ఈ సమాచారం మళ్ళీ ప్రచారంలోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పెన్షన్ పెరుగుతుందట అనే వార్త ప్రజల్లోకి, ముఖ్యంగా పెన్షనర్లోకి చాలా త్వరగా వ్యాపిస్తుందని అయితే అనిపిస్తోంది. అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే, ప్రస్తుతం 80 ఏళ్ళు నిండిన పెన్షనర్లకు ఆ వయసు దాటిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 5% చొప్పున అదనపు పెన్షన్ ఇస్తున్నారు. దీనికి అదనంగా 65 ఏళ్ళు నిండిన పెన్షనర్లకు కూడా ఇదే పద్ధతిలో ప్రతి 5 సంవత్సరాలకు 5% పెన్షన్ అనేది పెంచాలనేది 110వ పార్లమెంటరీ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులు. ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారి మరియు అప్పటి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేట రవీంద్ర కుమార్ గారికి కూడా సభ్యులుగా ఉన్నారు. కమిటీ సిఫార్సుల నేపథ్యం మరియు ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, ఈ కమిటీ తన 62 పేజీల నివేదికను ఫిబ్రవరి 10, 2021 సమర్పించింది. ఇందులో ప్రధానంగా చర్చించే అంశాలు ఇవే: మారుతున్న కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో వృద్ధ దంపతులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. వారి పిల్లలు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో లేదా విదేశాల్లో స్థిరపడుతున్నారు. దీంతో వృద్ధులకు అనారోగ్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు చూసుకోవడానికి తక్షణ సహాయం అందడం లేదు. పెరుగుతున్న వైద్య ఖర్చులు. గతంలో ఉమ్మడి కుటుంబాలలో ఎవరో ఒకరు వృద్ధులను ఆసుపత్రులకు తీసుకెళ్లి సేవలు చేసేవారు. కానీ ఇప్పుడు 60 నుంచి 70% మంది పెన్షనర్లు తమ వైద్య ఖర్చులను తామే భరించాల్సి వస్తోంది. ఇది వారి తీవ్ర ఆర్థిక భారంగా అయితే మారింది. పెన్షన్ అదాలత్ మరియు సమస్యలు. పెన్షన్ అదాలత్లను కేంద్రీకృతంగా నిర్వహించాలని, పెన్షనర్ల సమస్యలను గుర్తించడంలో మరియు పరిష్కరించడంలో వ్యవస్థ విఫలమవుతోందని కమిటీ అభిప్రాయపడింది. పెన్షన్ సంబంధిత ఫిర్యాదులను సాధారణ విషయాలుగా పరిగణిస్తున్నారే తప్ప వాటిని సత్వర పరిష్కారం లేదనేది పేర్కొంది సిఫార్సులు. ఈ నేపథ్యంలో 65 ఏళ్ళు నిండిన వారికి కూడా అదనపు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ నెలకు 1000 రూపాయల నుంచి 3000కు పెంచాలని కమిటీ సూచించింది. మొత్తం 28 సిఫార్సులు చేయగా వాటిలో కేవలం 5 మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 6 సిఫార్సులను ఈ విధంగా నిర్ద్వందంగా తిరస్కరించింది. మిగిలిన 17 సిఫార్సులను ఆమోదించలేదు, కానీ పరిశీలనలో ఉన్నాయి అని పేర్కొంది. ముఖ్యంగా 65 ఏళ్ళు దాటిన వారికి 5% అదనపు పెన్షన్ ఇవ్వాలని సిఫార్సులు తిరస్కరించబడిన వాటిలో ఒకటి. సో పెన్షనర్ల గణాంకాల విషయానికి వచ్చినట్లయితే, కేంద్ర ప్రభుత్వ సివిలియన్ పెన్షనర్ల సంఖ్య 10,95,352. రక్షణ శాఖ పెన్షనర్లు 32,77,042 మంది. అలాగే పోస్టల్ పెన్షనర్లు 3,31,358 మంది. రైల్వే పెన్షనర్లు 15,0268 మంది. టెలికాం రంగ పెన్షనర్లు 4,38,980 మంది. సో మొత్తం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు సుమారుగా 66,73,421 మంది. సో కమిటీ గుర్తించిన ఇతర సమస్యలు చూసుకున్నట్లయితే, పెన్షన్ పత్రాల సమర్పణలో జాప్యం, కుటుంబ పెన్షనర్ల వివరాల్లో పేర్లు తప్పులు లేదా నమోదు చేయకపోవడము, కుటుంబ పెన్షన్కు అర్హులైన వారి పేర్లను చేర్చడంలో వైఫల్యం, మరణ ధృవీకరణ పత్రాలు, ఆధార్, పాన్ కార్డులలో పేర్లు వ్యత్యాసాలు,
పెన్షన్ ఖాతాను తప్పనిసరిగా ఉమ్మడి ఖాతాలుగా తెరవాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంకా సింగిల్ ఖాతాలు కొనసాగించడం వంటివి. ఒక ప్రతిపాదన తిరస్కరణకు దారితీసిన పరిణామాలు. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ చూసుకున్నట్లయితే 110వ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్షర్కు పంపింది. మరి ఈ ప్రతిపాదన వల్ల అదనపు ఆర్థిక భారం ఎలా భరించాలో స్పష్టత లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ వారి అభిప్రాయం కూడా తీసుకోవాలని సూచించింది. సో డిపార్ట్మెంట్ డిపిపిడబ్ల్యూకు పంపింది. ఇక డిపిపిడబ్ల్యూ నుంచి డిఈఏకు ఈ ప్రతిపాదనను పంపి ఆర్థిక భారంపై అభిప్రాయాన్ని కోరగా సో డిఈఏ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇందుకు వారు చెప్పిన కారణాలు చూసుకున్నట్లయితే జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ వ్యయం. జనవరి 1, 2004 నుంచి అమల్లోకి వచ్చిన ఎన్పిఎస్ కోసం ఇప్పటికే సంవత్సరానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పెరిగిన ఆయుర్దాయం. పెన్షనర్ల సగటు ఆయుర్దాయం పెరిగింది. వారు తొందరగా మరణించడం లేదు, ఎక్కువ కాలం జీవిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి పెన్షనర్ల భారం దీర్ఘకాలం కొనసాగుతుంది. రాష్ట్రాలపై ప్రభావం. కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పెన్షనర్ల నుంచి ఇదే విధమైన డిమాండ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై కూడా భారం మోపుతుందని పేర్కొంది. డిఓఈ బడ్జెట్ సెక్షన్ ఆమోదము. డిఈఏ చేసిన సూచనలతో డిఓఈలోని బడ్జెట్ సెక్షన్ కూడా ఏకీభవించి ప్రతిపాదనను తిరస్కరించింది. ఇప్పటికే అధికంగా ఉన్న పెన్షనర్ల భారం, పెన్షనర్ల ఆయుర్దాయం పెరగడం వల్ల మరింత పెరుగుతుందని స్పష్టం చేసింది. ఇటీవలి పరిణామము. ఇటీవల జరిగిన పెన్షనర్ల సంఘాలతో జరిగినటువంటి సమావేశం యొక్క మినిట్స్ను ఏప్రిల్ 22న డిఓపిడబ్ల్యూ విడుదల చేసింది. ఇందులో కూడా పెన్షనర్స్ తొందరగా మరణించకపోవడం వల్ల ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా అయ్యే ఖర్చు ఏటా పెరుగుతోందని, అదనపు ఆర్థిక భారాన్ని భరించే స్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవని పునరుద్ఘాటించాయి. 2004లో ఎన్పిఎస్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఓపీఎస్ భారం తగ్గలేదని, కారణం పెన్షనర్లు ఎక్కువ కాలం జీవించడమేనని పేర్కొన్నారు. సో విజ్ఞప్తి. కాబట్టి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము 65 ఏళ్ళు నిండిన వారికి 5% అదనపు పెన్షన్ ఆమోదించింది అనే వార్త పూర్తిగా అవాస్తవం. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ ఆర్థిక కారణాల దృష్ట్యా సంబంధిత ప్రభుత్వ విభాగాలు దానిని తిరస్కరించాయి. ఇలాంటి సున్నితమైన విషయాలలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని స్పష్టమవుతోంది.